మొదటిగా ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో వందనాలండి. ముఖ్యంగా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పటివరకు మీకు తెలియని గూఢమైన సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మన క్రిస్టియన్స్‌లో ఉన్న దరిద్రం ఏంటంటే దరిద్రమనే చెప్పుకోవాలి. మొదట మనం క్రీస్తు పిల్లలం. మనము క్రీస్తు బిడ్డలం. ఈ విషయాన్ని మర్చిపోయి క్రిస్టియన్సే కొట్టుకుంటారు. దేనికోసం మాట్లాడదామన్నా, ఓహో! మీరు బాప్టిస్టోలా? మీరు క్యాథలికోలా? మీరు ఆర్సీఎమ్మోలా? లేకపోతే మీరు పెంటెకోస్టలా? ఒక డినామినేషన్‌కి సంబంధించి మాట్లాడుకుంటారు. వీళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వీళ్ళు, వీళ్ళు కరెక్ట్ కాదని వీళ్ళు, ఎవరికి నచ్చినట్టు ఆళ్ళు మాట్లాడుకుంటారు. కానీ మనమంతా ఐక్యంగా ఉండి మనం స్ప్రెడ్ చేయాల్సింది క్రీస్తుని. అది మర్చిపోకండి. ఆళ్ళలో ఆ బలహీనతలున్నాయి, వీళ్ళలో ఈ బలహీనతలున్నాయని వాళ్ళ మీద వీళ్ళు వీడియోలు చేసుకొని కొట్టుకొని చవ్వడానికి మనం పిలవబడలా. క్రీస్తు కొరకు చవ్వడానికి, క్రీస్తు కొరకు బతకడానికి పిలవబడ్డాం. అర్థమవుతుందా? ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. ఏంటంటే సెయింట్ థామస్ ఫీస్ట్ డే అని అంటారు. అంటే అపోస్తలుడైన, పరిశుద్ధుడైన తోమ జ్ఞాపకార్థ దినం. ఆయన యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ రోజుని కేటాయించారు. అంటే మీరు యేసుక్రీస్తుని కాకుండా తోమని హైలైట్ చేస్తున్నారంటే నేను తోమని హైలైట్ చేయట్లా. తోమాలో ఉన్న నా దేవుడిని హైలైట్ చేస్తున్నాను. ఎస్, ఈరోజు మనందరికీ ఆయన మాదిరి. చాలామంది పాస్టర్స్ అంటారు, తోమ కన్నా మనం గొప్పోళ్ళమోయ్, ఆయన అయితే చూసి నమ్మాడు, మనం చూడకుండా నమ్మాం కాబట్టి మనమే ధన్యులం అని చెప్పి తోమ గారిని తక్కువ చేసి మాట్లాడతారు. తోమ గారిని తక్కువ చేసి మాట్లాడితే నాకు నచ్చదు. అక్కడ దేవుడు తక్కువ చేసి మాట్లాడలేదు. అందులో ఉన్న ఆంతర్యం వేరు, దేవుని యొక్క చిత్తం వేరు. అదేంటో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అసలు తోమ ఎవరు? యేసుక్రీస్తు శిష్యులు 12 మంది. ఈ 12 మంది శిష్యుల్లో దిదుమ అనబడిన తోమ ఒకరు. ఆయన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ బైబిల్లో రాయబడలేవు. ఎందుకంటే దేవుడు తనకు మహిమ తెచ్చే విషయాలే ఇందులో రాయిస్తారు. కామన్గా ఈ అపోస్తలుడైన తోమ వివాహిత కాదు. దేవుని కొరకు పెండ్లిని కూడా, అంటే చేసుకోవద్దు అని కాదు, పెండ్లి కోసం ఆలోచించినంత టైం వేస్ట్ కూడా ఆయన చేయలే. నన్ను సృజించిన వాడు దేవుడు, ఆయన పనికి నన్ను పిలుచుకున్నాడు, నేను ఆయన శిష్యుణ్ణి, ఆయన అద్భుతాలను చూశాను, సమస్తం ఆయన వెంబడించాను. అయితే నేను ఆయనకి ఒక ప్రూఫ్లా మారిపోవాలనుకున్నాడు దేవుడు. అబ్జర్వ్ చేశారా? ఆయన నువ్వే యేసువా, నేను గాయాల్లో వేని పెడితే కానీ నమ్మను అని అన్నాడు. ప్రూఫ్ కావాలన్నాడు. భారతదేశానికి, క్రిస్టియన్స్ అందరికీ ఒక ప్రూఫ్గా మారిపోయాడు. ఎమెన్ ఎమెన్ కదా? ఎప్పుడు కూడా తోమాని తక్కువ చేసి మాట్లాడినప్పుడు నాకు నచ్చదు. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ వేరు. ఆయన అన్నారు, ఏమని అన్నారో తెలుసా? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక ముందు ఏమన్నారో తెలుసా? చూడండి, మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తలో 24 అధ్యాయం 4-5 వచనాలు. ఎవడును మిమ్మును మోసపరచకుండా జాగ్రత్త పడుడి. ఎందుకనగా అనేకులు నా పేరుతో వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి మిమ్మల్ని మోసపరుస్తారు అని దేవుడు ఎప్పుడు చెప్పాడో తెలుసా? దేవునికి సిలువ వేయక ముందు చెప్పారు. దేవుడు పునరుద్ధానం అయ్యాడని తోమాకి తన ఫ్రెండ్స్ అనగా మిగతా శిష్యులందరూ చెప్పినప్పుడు, మీరు చెప్పేస్తేనంత మాత్రం నేను నమ్మను, ఎందుకంటే మీరు వేసే మాటలన్నీ మర్చిపోయారేమో కానీ నేను మర్చిపోలేదు. ఆయన అన్నాడు, మీరు మోసపడకండి, ఎందుకంటే నా పేరిట చాలామంది వస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని యేసయ్య చెప్పాడు. ఆ మాట ఈయన గుర్తొచ్చింది. అందుకన్నాడు, నేను వేయని పెడితే కానీ నమ్మను అని. అర్థమైందా? ఆయన అనుమాన పక్షి, విశ్వాసం లేనివాడు కాదు. తర్వాత యేసుక్రీస్తు వారు స్వయంగా తోమా గారికి ప్రత్యక్షమై, తోమా ఇదిగో నా గాయాలు చూడు అని అనగానే
యోహాను సువార్త 20 అధ్యాయము 24 నుంచి 29 వచనాలు మీరు చూస్తే, తోమా నీ ఫ్రెండ్స్తో అన్నావు కదా, గాయాల్లో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనని, ఇవిగో ఆ గాయాలు చూడు అని చేయి పెట్టినప్పుడు నా ప్రభువా నా దేవా అని కుప్పకూలిపోయాడు తోమా. మీరు అది చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చదవండి. 20 అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. ఆ రోజు ప్రూఫ్ అడిగాడు, నమ్మకం అడిగాడు. ఎందుకో తెలుసా? ఆయన కొరకు హతసాక్షిగా మారడానికి, ఇండియాని తలకిందులు చేయడానికి, బలమైన పరిచర్య జరిగించడానికి. ఆయన ఏమైనా వెర్రిగొర్రా? ఏం లేకుండా అలాగ నమ్మేసి అని తలాడించడానికి. ప్రూఫ్లు అడిగాడు కాబట్టి ప్రూఫ్గా మారిపోయాడు ఈరోజు క్రిస్టియన్స్ అందరికీ, ముఖ్యంగా ఇండియాలో ఉన్న జనం అందరికీ కూడా ఆయన ఒక ప్రూఫ్లో మారిపోయాడు. ఈ ఆంతర్యం చాలా తక్కువ మంది గ్రహిస్తున్నారు. తోమని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకి నేను చెప్తున్నాను ఈ మాట. తర్వాత అసలు ఆయన గురించి ఎక్కడెక్కడ రాయబడి ఉందంటే, మొదట యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో అసలు అక్కడ జరిగింది ఏంటంటే, లాజరస్ చనిపోతారు. అయితే యేసయ్య అంటారు ఆయన శిష్యులతో, లాజర్ పడుకొని ఉన్నాడు, మనం లేపుదాం పదండి అని అంటారు. అని అంటే, లేదు ప్రభువా ఆయన పడుకొని ఉండడం కాదయ్యా, చనిపోయాడయ్యా లాజరు అని అంటారు. అంటే యేసయ్యకి ఒక బెస్ట్ ఫ్రెండ్లో ఉండేవాడు లాజరు. చనిపోయాడయ్యా, తెలీదా యేసయ్యకి చనిపోయాడని? కానీ పదండి లేపుదాం అని ఆయన శరీరాన్ని గూర్చి ఆ మాట చెప్పలేదు. మనిషి చనిపోయిన తర్వాత మనిషి ఎలా పునరుద్ధానం అవుతాడో ఆయనలాగా ఆ విషయం గురించి చెప్పాడు. అప్పుడు తోమ ఒక మాట అంటాడు చూడండి, 11 అధ్యాయము 16 వచనంలో, మనము కూడా ఆయనతో చనిపోవడానికి వెళ్ళుదుము రండి. ఏ స్పిరిట్ అండి అది? ఆ తెగించే స్పిరిట్ ఎంతమంది ఉంది ఈరోజు? చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది కుప్పలు తండోపతండాలు మాటలు చెప్పేస్తారు, నేను కూడా. కానీ ఆయన కొరకు చనిపోయే తెగింపు ఉందా నాకు? ఆయన కొరకు అన్నాడు ఆయన, మనం కూడా ఆయనతో పాటు చనిపోవడానికి వెళ్దాం పదండి, దేవునికి మహిమకరంగా దేవుడు మరలా లేపుతాడు అన్నాడు. ఈరోజు హతసాక్షి అయ్యాడు, గొప్ప పరిచర్య చేశాడు. కేవలం మాటలు కాదు, చేతల్లో చూపించాడు ఆయన. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు పరలోకం గురించి చెప్తాడు. ఇది మన ప్లేస్ కాదు, కొంతకాలం వచ్చాం పిక్నిక్ ఇక్కడికి, మన నివాస స్థలాలు పరలోకంలో ఉన్నాయి. కొందరు వాళ్ళ పిలుపుని బట్టి, దేవుని యొక్క దర్శనాన్ని బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి కొందరు కొన్ని సంవత్సరాలు ఉంటారు, మరికొందరు ఎక్కువ సంవత్సరాలు ఉంటారు, కొంతమంది వేగంగా వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉండడానికి మనం పిలబడలేదు. మన పర్మనెంట్ ప్లేస్లు పరలోకంలో ఉన్నాయి. మొదట నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ సిద్ధపరిచి మమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను అని అంటాడు దేవుడు. అప్పుడు అంటాడు తోమ ఏమనంటే, ప్రభువా మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారో మాకు తెలీదు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు ప్రభువా అని క్వశ్చన్ చేశాడు తోమ. హీ వాంట్ టు నో ఎవ్రీథింగ్. ఏదో ఆయన అద్భుతాలు చేస్తున్నాడు చూద్దాము, ఆయనతో వెళ్తే తిండి దొరుకుతుంది చూద్దాము, ఆయనతో వెళ్తే ఏంట్రా బాబు సచ్చిన వాళ్ళు బతికేస్తున్నారు, రోగులందరూ స్వస్థపరచబోతున్నారు, ఏదో లాభం, ఏదో లబ్ధి పొందాలని ఆయనతో తిరగలేదు. ప్రూఫ్లతో సహా తెలుసుకోవాలనుకున్నాడు, అన్నీ తెలుసుకోవాలనుకున్నాడు. చాలా ఆసక్తికరమైనటువంటి మనిషి తోమ. ఆయన గుర్రి కాదు, ఏమంటారు, ఏమీ తెలియకుండా వెంబడించేవాడు కాదు, అన్నీ తెలుసుకొని అందులో లీనమైపోయినవాడు. తోమ వేరు, తోమ క్యారెక్టరే వేరు. ఆయన గురించి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? జీసస్ స్పిరిట్ ఆయనలో ఉన్నది. అందుకే ఆయన్ని దేవుడు అలా పిలుచుకున్నాడు. ఆయన బట్టి అనేకమైన సందేశాలు మనకిచ్చాడు. అర్థమవుతుందా? చూడండి, అప్పుడు ఎక్కడికి వెళ్ళుచున్నారో మాకు తెలీదు అంటే, అప్పుడు యేసయ్య అంటారు, నేనే మార్గము, జీవము, సత్యము, నేనే.
అని చెప్పి యేసయ్య అప్పుడు చెప్పారు. శిష్యులందరూ ఏమనుకున్నారో, కానీ ఈయన యేసయ్య మార్గమా, సత్యమా, అంటే ఈయన వెనక నడిస్తేనే పరలోకం వెళ్తాం, ఈయన వెనక తిరిగితేనే పరలోకం వెళ్తాం, ఈయన చెప్పినట్టు చేస్తేనే పరలోకం వెళ్తాం అనే విషయం తోమా తెలుసుకున్నాడు. తర్వాత చనిపోయారు యేసయ్య, పునరుద్ధానం అయ్యారు. తర్వాత కనిపించాడు శిష్యులకి. కనిపించినప్పుడు ఫస్ట్ చాలామంది భూతం దెయ్యం అనుకున్నారు. దేవుడు తన ప్రత్యక్షతను చూపించుకున్నాడు. మొత్తానికి మిగతా శిష్యులందరూ నమ్మారు, ఒక్క తోమయ్య నమ్మలేదు. నిజంగా దేవుడైతే కన్నంలో వేలు పెట్టి చూస్తే నమ్ముతానన్నాడు. దేవుడు కనిపించాడు. తర్వాత నా ప్రభువా నా దేవాన్ని పశ్చాత్తాపంతో కుప్పకూలిపోయాడు. అయితే దేవునికి సిగ్నేచర్గా మారిపోయాడు ఇండియాకి. తెలుసా? ఆయన ఆ రోజు నమ్మకపోవడానికి కారణం దేవుడే చెప్పాడు కదా, మోసపోకండి, నా పేరిట చాలామంది వస్తారు, జాగ్రత్త అని దేవుడే చెప్పాడు కదా. మరి ఆ మాటలు కూడా విన్నాడు కదా. కాబట్టి తోమా కంటే నేను గొప్పోడిని, తోమా అవిశ్వాసి అని అనకండి. నో, దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. చాలామంది సేవకుల నోట నేను ఈ మాట విన్నాను, తోమా కంటే మేము గొప్పోళ్ళు, మేము చూడక నమ్మామని. గడిది గుడ్డు, నువ్వేం ఆశించకుండా నమ్మావా యేసయ్యని? నీకు రోగం బాగోపోతే ఏదో బాధల్లో నువ్వు ఉంటే దేవుడు మేలు చేస్తే నమ్మేసి ఉంటావు ఏమాత్రం. అవునా? అవునా? ఏదో ఆశించి తోమా, ఏదో ఆశించి యేసయ్యని వెంబడించలేదు సుమి. తన లైఫ్ కోసం నేను యేసయ్యతో తిరిగాను, ఆయన యొక్క అన్నీ చూశాను, చాలే చక్క పెళ్లి చేసుకొని నా పని నేను చేసుకుంటాను, నేను సంపాదించుకుంటాను అనుకోలే. నాకు అసలు ఏం అక్కర్లేదు, పెళ్ళి కూడా అక్కర్లేదు, నేను దేవునికి సాక్షిగా ఉండిపోతాను. ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు, కానీ బతుకున్న రోజులు దేవుడు నన్ను ఎక్కడికి పంపిస్తున్నాడో, పరిశుద్ధాత్మ నన్ను ఎక్కడికి నడిపిస్తుందో, ఆ గాలి ఎక్కడికి నన్ను విసిరివేస్తుందో అక్కడ వరకు వెళ్తాను, అక్కడ కార్యాలు జరుగుతాయి అని విశ్వాసంతో నమ్మి వెళ్ళాడు. తెలుసా తోమా ఫస్ట్ మనకి క్రీస్తు శకం 52వ ఆ ప్రాంతంలో వచ్చారు. వచ్చిన తర్వాత మలబార్ తీరానికి, దక్షిణ భారతదేశానికి వచ్చాడు. అక్కడంతా కూడా బ్రాహ్మణులు, పండితులు, బ్రాహ్మణులు జంజాలు వేసుకొని సముద్రంలో స్నానాలు చేస్తున్నారు. తోమా వెళ్ళాడు, డిస్కషన్ పెట్టాడు. తోమా ఆ పండితులతోని, ఆ బ్రాహ్మణులతోని డిస్కషన్ పెట్టి, వాళ్ళు మా దేవుడే గొప్ప దేవుడు, మా దేవుడే నిజమైన దేవుడు అంటుంటే, సరే ఎక్కువ డిస్కషన్ వద్దు, ఒక పని చేద్దాం. మీరు సముద్రంలో స్నానం చేస్తున్నారు కదా, మీరు మీ పూజ చేయండి, మీ దేవుడికి చెప్పి నీళ్ళు పైకి ఎగరేయండి. ఆ నీళ్ళు పైన ఉండిపోతే మీ దేవుడు గొప్ప దేవుడు, లేకపోతే నేను ప్రార్థన చేస్తా. నేను ప్రార్థన చేసినప్పుడు నీళ్ళు పైకి ఇసురుతా. నీళ్ళు పైన ఉండిపోతే నా దేవుడు గొప్పోడని. వాళ్ళందరికీ గుండెలో రైలు పట్టాలు పరిగెత్తాయి. మరి ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని హోమాలు చేస్తున్నాం, ఇంత నిష్టగా ఉన్నాం, ఇంత దీనిగా ఉన్నాం, మరి మా దేవుడు కూడా దేవుడు అని వాళ్ళు పూజ చేసి నీళ్ళు పైకి ఇసిరారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? నీళ్ళు మరలా కిందకు వచ్చేసాయి. అప్పుడు తోమా ప్రార్థన చేశాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేశాడు. ఆనాడు ఏలియా ప్రార్థన చేశాడు కదా, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది కదా. ఆనాడు దావీదు ప్రార్థన చేశాడు కదా, గొల్యాతును చంపే ముందు, సైన్యములకు అధిపతి యెహోవా నామమునని. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాడేమో, ప్రార్థన చేశాడు, నీళ్ళు పైకి ఇసిరాడు, నీళ్ళు పైనుండి పోయినాయి. హల్లెలూయా! బ్రాహ్మణులందరూ అవాక్ అయిపోయారు, ఆ పండితులందరూ మాట్లాడలేకపోయారు, దర్ స్పీచ్లెస్. దేవుడు అలాంటి అద్భుతాలు, చెప్పలేనన్న అద్భుతాలు తోమా గారి ద్వారా జరిగించారు. తెలుసా? మనం ఇక్కడ ఇండియాలోనే పుట్టాము, ఇండియాలోనే ఉన్నాము, యేసుని నమ్ముకోవడానికి ఎన్నో బాధలు పడ్డాం కదా. మన పక్కింటి వాళ్ళేమి, మన ఊర్లో వాళ్ళేమి, మన ప్రాంతాల్లో వాళ్ళేమి, జిల్లాలో వాళ్ళేమి, మన స్టేట్ వాళ్ళేమి, గవర్నమెంట్ ఏమి మనల్ని చాలా బాధలు పెట్టడానికి చూస్తుంది కదా. మరి ఎక్కడోడో వచ్చాడు తోమా, ఎలా చేసుంటుంది అంటారు ఆయన్ని? ఎన్ని బాధలు పడి ఉంటాడు, కానీ ఎక్కడైనా భయపడ్డా?
ఆయన భయపడడానికి నార్మల్ ఆత్మ ఉంది ఏంటి ఆయనలోని? దత్తపుత్రాత్మ ఉంది, యేసుక్రీస్తు హోలీ స్పిరిట్ ఉన్నది. తీర్మానించేసుకున్నాడు తన జీవితం దేవుడి కొరకు. దేవా, నువ్వు నన్ను ఎలా వాడుకుంటావు అలా వాడేసుకో. నేను చచ్చేలోపు ఇండియాలో విత్తనాలన్నీ వేసేసాడు, నాట్లన్నీ వేసేసాడు, చంపేశారు సువార్థికుడని. ఏసైని పరిచయం చేశాడు, అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారు, అద్భుతాలు చేసేస్తున్నాడు, వీళ్ళు ఏదో పవర్ ఉంది, ఏదో శక్తి ఉంది, ఏదో వీళ్ళు నిజంగానే దేవుడు ఉన్నట్టున్నాడు అని అనుకున్నారు. అందరూ చంపేశారు. నాట్లు వేసిన తర్వాత రైతుని చంపిస్తే పంట పండడం మానేస్తుందా? ఆలోచించండి. రైతు కష్టపడి దున్నాడు, మల్లు కట్టాడు, నాట్లు వేసాడు, రైతుని చంపేశారు, పంట పండడం మానేస్తుందా? ఆ పంట పండకపోవడానికి ఎరువు వేసేది ఎవరు? నీరు వేసేది ఎవరు? ఆ ఎరువు వేయడానికి, ఆ నీరు వేయడానికి ఇంకా భారతదేశంలో అనేక మందిని, అనేక మిషనరీలను దేవుడు నడిపించాడు. పంట చేతికొచ్చింది. అదే మనం తోమ తను బ్రతుకున్నప్పుడు చేసిన పరిచర్యకి జ్ఞాపకార్థాలుగా మనం ఉన్నాం. కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఆయన్ని కనపరచడానికి కాదు, ఆయనలో ఉన్న క్రీస్తుని కనపరచడానికి, ఆయనలో ఉన్న హోలీ స్పిరిట్ని కనపరచడానికి. అయితే ఆయన్ని చంపేశారు, చెన్నైలోని చంపేశారు అని మన చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి చెన్నైలో ఒక చోట శాన్ థామ్ బసిలికా అనే ఒక పెద్ద సమాధిని పెట్టారు. ప్రపంచ నలుమూలల నుంచి ఆ ప్లేస్ మనం చిన్న చిన్న రీల్స్లో కూడా చూస్తూ ఉంటాం. అంటే అక్కడ తోమాని గనపరచడానికని కాదు, తోమ అనే క్యారెక్టర్ క్రియేషన్ కాదురా బాబు. మీరు ప్రతిదానికి ఇండియా వాళ్ళు ప్రూఫ్లు అడుగుతారు, ఈజ్ ద ప్రూఫ్ అని చెప్పడానికి అది ఉంది. మనం అలా అనుకోవాలి కానీ విగ్రహారాధన, అది తోమాని కాలు మొక్కుతున్నారు అవన్నీ మనకు కాదు, మనం వెళ్ళి మొక్కాలని కూడా కాదు. ప్రూఫ్ అది. తోమ ఇండియాకు వచ్చాడు, పరిచర్య జరిగించాడు, క్రీస్తు కోసం ప్రకటించాడు, హతసాక్షిగా ఉన్నాడు. ఇప్పుడు ఇండియాలో మనందరికీ మెయిన్ రోల్ మోడల్ ఎవరంటే జీసస్ క్రైస్ట్, మన దేవుడు అన్నీ. కానీ మనందరం ఇంకా విశ్వాసంలో కాల్చబడ్డానికి, ఇంకా గట్టవ్వడానికి, ఇంకా పదునవ్వడానికి, బలమైన సాధనాలుగా ఇలా వాడబడ్డానికి తోమ కూడా ఒక కారణం కాదా? ఆయన ఆ రోజు గాస్పెల్ని తీసుకురాకపోతే దేవుడు వేరే రకంగా తెస్తాడు, కానీ ఆయన ద్వారా తెచ్చాడు కాబట్టి ఆయన్ని పరిశుద్ధుడు అని అంటారు. తోమ పరిశుద్ధుడు, సెయింట్ థామస్. ఆయన పేరు మీద ఎన్నెన్నో స్కూల్స్, ఎన్నెన్నో హాస్పిటల్స్, ఎన్నెన్నో ఆశ్రమాలు, ఎన్నెన్నో కట్టి ఉన్నారు. అవన్నీ ఆయన గొప్ప చేయడానికి కాదు, ఆయన క్రీస్తు కొరకు నిలబడ్డాడు కదా, అంత విశ్వాసంతో నిలబడ్డాడు కదా, తన ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడలేదు కదా, అందుకు కట్టారు తప్ప ఆయన్ని కూడా దేవుడేం కాదు. తోమ పేరును మనం ప్రార్థన చేయడం కాదు. మనకు ఉపదేశకులు ఎందరో ఉన్నారు, తండ్రి మాత్రం ఒక్కడే కదా. ఏదేమైనా ఈరోజు సెయింట్ థామస్ కోసం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. నా ఎక్స్ప్రెషన్స్ బాగలేకపోయినా, నా ఫీలింగ్స్ మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. తోమ గారి కోసం చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. తోమ గారు ఈ భారతదేశంలో అగ్ని చేత, పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత నడిపింపబడి ఎంత గొప్ప పరిచర్య చేశారో, అలాగే క్రీస్తుని వెంబడిస్తున్న మనం, క్రీస్తుని తండ్రిగా భావిస్తున్న మనం ఆయన కంటే ఎక్కువ పరిచర్య చేయడానికి పిలువబడ్డాం. ఆమేన్ కదా. కాబట్టి ఆయన కొరకు నిలబడదాం. తోమలో బలహీనతలు అని ఎవరు దయచేసి ఈరోజు నుంచి మాట్లాడకండి. ఆయన ఒక హోలీ స్పిరిట్, దేవుడు మన కొరకు పంపించినటువంటి ఒక హోలీ స్పిరిట్. మనం చాలా ధన్యులం ఇండియాలో ఆయన ఉండడం, ఆయన ప్రార్థనలు ఫలించడం, ఆయన పరిచర్య, ఇదంతా చాలా గొప్పది. ఇందులో ఈ ఇండియా అనే ఈ భారతదేశం కోసం ప్రత్యేకంగా బైబిల్లో రాసి ఉంది, ఆ ఎస్తేరు గ్రంథంలో కూడా, మనది దీవించబడినటువంటి భారతదేశం.
మనం బ్రతికొండగానే నిజమైన దేవుడు ఎవరో ఖచ్చితంగా భారతదేశ ప్రజలు తెలుసుకొందురుగాక. ఏమేన్. కష్టాలు వస్తాయి, రాకడం ముందు నువ్వు వేసే నమ్ముకున్నావు కాబట్టి చంపేస్తామని చంపేసుకో, నాకేం భయం. నేను చేస్తే మరొక 100 మంది లెగిస్తారు. నేను చచ్చిపోతే నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, బ్రతికితే ఆయన సేవ చేస్తాను. పౌలు గారు అంటారు కదా, నేను బ్రతికితే దేవుడికి లాభం, చచ్చిపోతే నాకు లాభం అంటాడు. ఆయన చనిపోతే ఇంకా కష్టాలు ఉండవు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. బతికాడు అనుకో, ఆయన కష్టం ఉన్నా దేవునికి లాభం, దేవుని పని చేస్తాడు. ఈరోజు మనం కూడా అదే తెగింపుతో, అటువంటి ఆత్మతో, అటువంటి ధైర్యముతో అంత పరిశుద్ధంగా జీవిస్తే తోమా గారిని వాడుకున్న దేవుడు మనల్ని వాడుకోడా? ఇప్పుడు దేవుడు అంటాడు కదా, తోమా నువ్వు చూసి నన్ను నమ్మవయ్యా, నన్ను చూడకుండా నమ్మిన వాళ్ళు ధన్యులని అంటారు కదా. అసలు ఆ మాట ఎలా వచ్చింది? ఆయన బట్టే కదా వచ్చింది. ఆయన చూడకుండా మనం నమ్మగలుగుతున్నామంటే, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందండి ఇక్కడ, ఇది ఒక ప్రమాదమైన స్థలం. ఒకరు చనిపోయి అక్కడ బోర్డు పెడితేనే కదా ఇది ప్రమాదమైన స్థలం అని మనకు తెలుస్తుంది. ఆ తోమా గారి వల్లనే కదా చూడకుండా నమ్మాలి అనే విషయం మనకు తెలిసింది. బైబిల్ ఆధారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ప్రేరేపించాడు. కాబట్టి అందుని బట్టి స్తుతించాలి. ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను పట్టుకొని గెంతడం కాకుండా వాళ్ళు ఉన్న పాజిటివ్స్ని, ఆ గుడ్ క్వాలిటీస్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నా మాటల్లో ఏ తప్పులు అంటే కొంతమందిని బాధ పెట్టొచ్చు, నేను ఇలా తోమని అనేసాను అని. కానీ ఇవి దేవుని మాటలు. దయచేసి నోబడీ ఈజ్ సెయింట్ కదా, మనం ఎవరం పరిశుద్ధులం కాదు, పర్ఫెక్ట్ కాదు. వీఆర్ ఆల్వేస్ డిసిబుల్స్. మనం లెర్నర్స్, స్టూడెంట్స్. మనలో కొన్ని లోపాలు ఉంటాయి, వాటిని సరి చేసుకొని క్రీస్తు కొరకు జీవిద్దాం. ఓకే, సెయింట్ థామస్ గారు లాగా మనం కూడా అంతకన్నా ఎక్కువ గొప్ప పరిచర్య ఇండియాలో జరిగించాలని ప్రార్థన చేయండి. ఇంకా మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిరోజు వాక్యం చూడాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.